చూడండి బాగా ఫ్రెష్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది సోడా. చూడండి ఇప్పుడు పొంగుద్ది. పొంగిపోద్ది సోడా. అలా పొంగితేనే సోడా రుచి. ఓకే, ఒక స్ట్రా వేసి అందులో రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్ లోనైతే ఎండలు మండిపోతున్నాయి. అందుకని ఈ వేసవకాలంలో ఎన్నో సోడాలు పెడతామండి. ఈ సమ్మర్ చిల్గా ఉండడానికే చిల్ సోడా అండి. మీకోసం అయితే చేసి చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా కడ వరకు చూడండి. ఈలోన మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చిల్ సోడా కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి అయితే చూడండి. ఐస్ క్యూబ్స్ అండి. ముందుగా చల్లగా అవడానికి ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఇవన్నీ షుగర్ సిరప్ అండి. ఇవి పంచదార నీళ్లు. అదేవిధంగా పచ్చిమిరకాయలు, మనం ఎన్ని సోడాలు అయితే చేసుకుంటున్నామో అన్ని పచ్చిమిరకాయలు. తర్వాత చల్లగా ఉండడానికి సబ్జా అండి. అదేవిధంగా నిమ్మకాయ. ఇది కూల్గా ఉన్న సోడా అండి, ప్లెయిన్ సోడా. ఇది మనకు కావలసిన పదార్థాలు ఇవే. వీటితో పాటుగా సాల్ట్ అండి. ఇప్పుడు మన సోడా అయితే రెడీ చేసేసుకుందాం. ముందుగా లలిత అయితే గ్లాసులు పెడతాదండి. నేనైతే నిమ్మకాయలు కోస్తాను. ఇదిగోండి నిమ్మకాయని పూర్తిగా కాదు, ఓ బద్ద స్లైసీ కింద కోసుకున్నా. రెండో నిమ్మకాయ అండి. అది కూడా స్లైసీగా కోసుకున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సోడా. పుల్లగా తీయగా చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడైతే ప్రతి గ్లాసులో కూడా స్లైసీ ముక్కలు కోసుకుని వేసుకున్నామండి. ఒక పక్క నిమ్మకాయ మొత్తం పిండేయాలండి. ఇప్పుడు సోడా చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ అండి. ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఐస్ క్యూబ్స్ అయితే వేసామండి. ఇప్పుడు షుగర్ సిరప్ అండి. ఎంతో రుచిగా ఉండే చిల్ సోడా అండి.
ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా సబ్జా వేసుకుందాం. సబ్జా ఎంత తాగితే అంత సలవండి. ప్రతి గ్లాసులో కూడా సోడా పోసుకుందాం అండి, ప్లెయిన్ సోడా. 5 గ్లాసులో నింపేశాక ప్రతి గ్లాసులో కూడా తగినంత సాల్ట్ వేసుకుందామండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ప్రతి సోడాలో కూడా చీరుకున్న చల్లని పచ్చిమిరపకాయ ఒకటి వేద్దామండి. ఈ ఘాటు సోడాలో దిగి ఎంతో రుచిగా ఉంటుందండి. చిల్గా వేసవి స్పెషల్ చిల్ సోడా. కేరళలో చాలా ఫేమస్ అండి సోడా. ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిలో గ్లాసులో చేసుకుని చూడండి, బాగా ఫ్రెష్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది సోడా. చూడండి ఇప్పుడు పొంగుద్ది. రెడీ అయిపోయిందండి సోడా. అదేవిధంగా 5 సోడాలను కూడా ఇలాగే చేసుకుందాం. పొంగిపోద్ది సోడా. అలా పొంగితేనే సోడా రుచి. ఓకే, ఒక స్ట్రా వేసి అందులో రెడీ అయిపోయింది. చల్లని చిల్లీ సోడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేము తాగుతాం. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. చాలా అమోఘంగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ సమ్మర్ లో మరిన్ని డ్రింక్స్ మీకోసం అయితే ప్రిపేర్ చేస్తాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా ఉందండి. ప్రాణం దిగి వచ్చినట్టు ఉంది. చల్లగా ఉంది. వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాం. ఏం పులుపు తీపి కూడా చాలా బాగుందండి, బాగా కుదిరింది. కేజీ రండి 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 తాగుతున్నా రండి. ఎలాగొంది సోడా? చాలా టేస్ట్గా ఉంది.